ఎక్కడ తెచ్చాడు వీడు? బస్ దగ్గరికి రావచ్చు కదా. రే కావాల్సిన పోందిరా. అక్కడ కాదు, కొంచెం కింద. హలో ఎరా మాయా, బస్ దగ్గరికి వచ్చు కదా. పొద్దున్నే అంటే అడ్రస్ ఉందిగా. నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతావు. నేను పాత పట్టుకుని వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు. అబ్బా, ఎవరన్నా కనుక్కోనరా. అదవా ఎక్కడికైనా వెళ్ళాలిరా ఇప్పుడు. హలో అంకుల్, ఎక్కడికి వెళ్ళాలి? అదేనమ్మా, మంజీరా డైమండ్ సిల్వర్ ఏదో అంట. ఓ అదా, నేనుండేది అక్కడే. రండి. ఓకే అమ్మ. అంకుల్ అటు కాదు, ఇటు. అక్కడ సీను అని మా మేనల్లుడు ఉన్నాడు. వాడు చాలా పెద్ద సాఫ్ట్వేర్. ఎవరు? శ్రీనా? ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరెట్టాం. వాడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు. సాన్నాస్ అల్లుడు అంటున్నారు. అతను పెళ్లి చేసుకుంది మీ అమ్మాయినేనా? ఆ పెళ్ళి ఆడి బూడిదా. ఆడు నా మేనలుడు. సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి. భూమి పడిపోయాక పోయినాయి. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రూపొందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్ని తెచ్చాను. అతనికి నిజంగానే పెళ్లి కాలేదా? వాట్ డు యు మీన్? అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా? నిజాలు చెప్పడం కోసం నాలుగు మీద ఆర్తికర్పూరం పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు. ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధం ఆడమన్నా ఆడడు. అయినా మా అక్కకు చెప్తూనే ఉన్నాను, వయసులో ఉన్నవాళ్ళు సహజీవనం కోరుకుంటారు, పెళ్లి చేసేద్దామే అని. వింటేనా? అంటే మరి నిజంగానే పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట. కాలేదు, కాదు, మాకు తెలవకుండా కాకూడదు. నువ్వు ఫిక్స్ అయిపో. ఫిక్స్ అయిపో. నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావమ్మా. రే ఏంట్రా ఇద్దరు కలిసి వస్తున్నారు? ఒకసారి అమ్మాయికి క్లోజ్ వేసుకో. అవునరా, శ్రేయ ఎక్స్ప్రెషన్ లో కూడా ఏదో తేడా ఉంది. ఏమన్నా లూజ్ వాగుడు వాగుంటాడంటావా? అసలే మీ మామ నిజం నిప్పులాంటి సీరియల్ డైరెక్టర్. నీకు పెళ్లి కాలని విషయం మనం కూడా తెలిసిందనుకో, ఈ ఆయిల్ కరికి ఫుల్ పందురికి. అది చూడు ఎలా పూసేస్తున్నాడు. తల కొబ్బరి కూడా ఇంత ఇంట్రెస్ట్ గా పెట్టాడు. ఏదవ్వా. హాయ్. ఎక్కడి నుంచి? మా ఊరు నుంచానండి. ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఓ కానీ మనమ్మగాడు లోకల్. అచ్చా. ఆడి గురించి తెలుసుకో. ఓ, ఆడొక్కసారి కమిట్ అయ్యాడంటే ఆడి మాట ఆడేయండు. ఇంతకీ ఎవరండి ఆయన? నేనే. ఎడతలేహాలి ఆ ఫుడ్ కర్రగా ఆయిల్ రాసుకో. ఏంరా? ఏయ్, ఆ అమ్మాయితో ఏమైనా చెప్పావు నువ్వు? ఎందుకు అంత కోపంగా ఉంది? చెప్పే ఉంటాడు. మొఖం చూడు. ఓయ్, ఏం చెప్పావు సరిగ్గా చెప్పు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఈ అపార్ట్మెంట్ ఏంటి? ఈ మనుషులేంటి? వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి? ఈ అబద్ధాలేంటి? మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్ కి ఎక్కడా పొందన కుదరట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలవాలి, తెలిసి తీరాలి. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నీ ఒంటికి పడిన కొన్ని అబద్ధాలు చెప్తాను, జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో. నువ్వు నాకు పిల్లనిచ్చిన మామవి. నాకు పెళ్ళై 9 నెలలైంది. తర్వాత నేను చెప్తాను. నా కూతురు కడుపు వచ్చింది. మామ క్యారెక్టర్ లో జీవి చేస్తున్నాడు. అంతేకాదు, నా పిల్లం 6 నెలల కడుపుతో డెలివరీకి యూఎస్ వెళ్ళింది. ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి, అర్థమైందా? అంటే మీరా? రండి. ఏంటయ్యా మీ మామయ్య గారు వచ్చారంట కదా? రండి, రండి. అవునండి, వాళ్ళ మామయ్య నేనే వచ్చానండి. కూర్చోండి, మీరు ఇలా కూర్చోండి. ఏంటని గారు, కూర్చోండి. అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెలలో? ఎన్నో నెలంటే 3 4 ఏరా. క్రిందిటి నెల 6వ నెల అన్నట్టు గుర్తు. ఆరే ఆంటీ, మామయ్యకి కొంచెం మతిమరుపు. అయ్యయ్యో పాపం, అదెప్పటి నుంచో. అదే మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి. భలే తమాషా మనిషి అండి మీరు. ఇంతకీ ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది అంటే ఎంతమంది అని చెప్పారా? 3 4. ముగ్గురు అంకుల్. చెప్పాగా కొంచెం మతిమరుపు అని. అదేంటయ్యా, మీ నాన్నగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి? నిన్నేరా. ఏంటి నా కొడుక? చచ్చింది కుర్రే. నువ్వు ఏంటి రైడింగ్ నోరు పడిపోయిందేంటి? పడిపోలేదు, ఆగింది ప్రోగ్రామ్ మధ్యలో కేబుల్ సిగ్నల్. అయినా మావయ్యకి ఏం తెలియనట్టు. వీడిదంతా మా అత్తయ్య పోలిక ఆంటీ, నత్తి. దాన్ని కూడా లాగేశారు సీన్ లోకి. అన్నయ్య గారు వదిన ఎలా ఉంది? ఏమైందండి? బాత్రూమ్. మా డాడీకి గ్యాస్ ట్రబుల్ కొంచెం. వెళ్ళండి అయ్యా, ఏమైందో డాడీ చూడండి. అది కిచెన్, అక్కడ పెట్టకు.
మావయ్య మావయ్య టపాకాయలు బాబు వెళ్తున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారులేరా. అమ్మా ఓరి నాయను ఇన్ని అబద్ధాలా? ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను. నిజం చచ్చిపోద్దేమోనన్న చిన్న భయంతో. అయ్యి బాబోయ్ నన్ను వదిలేయండిరా. ఇప్పుడే మా ఊరు బస్సు ఎక్కినే వెళ్ళిపోతాను. అది కాదు మావయ్య. వద్దురా, 3 అబద్ధాలకే 30 మోషన్స్ అయినాయి. నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేయండిరా, దండం పెడతాను. ఒరే బ్యాగ్ తీసుకెళ్ళి బండి తీ. సరే ఒరే మేనలుడు, చెప్పు మావయ్య. ఇన్ని అబద్ధాలు చెప్పి హైదరాబాద్లో బతకడం అవసరం అంటావా? ఒరే బండి స్టార్ట్ చేయరా, చేసా గేర్లో పెట్టు. పెట్టా. నేను ఇడుకో నిజం చెప్తాను. చెప్పు. చెప్పినంటే నువ్వు వెళ్ళిపో, లేకపోతే ఈడు నన్ను చంపేస్తాడు. ఏంటి? ఒరే అల్లుడు, చెప్పు మావయ్య. నీకు పెళ్ళి అవ్వలేదని అమ్మాయికి చెప్పేసాను రా. స్టాప్ 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 స్టాప్. ఎవరు? అబ్బా, దొరికిపోయానే. సార్ మీ ఫ్లోర్ వచ్చింది, దిగుతారా? సారీ భోంచేస్తున్నా. ఓయ్, ఎందుకు అతను అలా దింపేశా? నాకు తెలిసి నీ ఎద్ద విషయాలు. శ్రేయ, నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు? నీతో 1 మినిట్ మాట్లాడాలి. ఏయ్, లిఫ్ట్ ఆఫ్ చేస్తున్నావేంటి? పిచ్చి వేషాలు వైకు. ముందు లిఫ్ట్ ఆన్ చేయి, లేదంటే అందరిని పిలుస్తాను. మమ్మీ మమ్మీ. శ్రేయ, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైందో చెప్పు. ఏంటి నీకు చెప్పేది? అసలు నువ్వెవరు? నీ సోది వినాల్సిన అవసరం నాకు లేదు. ఏ ఏంటే, నువ్వేదన్నా ప్రాబ్లంలో ఉన్నావని నేను అడుగుతుంటే నువ్వు కాదు నేను చెప్తున్నా. ఇంకోసారి నీ మొహం నాకు చూపించుకో, నాతో మాట్లాడు. రే, నీ చెప్పు తీసుకొట్రా. ఎన్నిసార్లు దెబ్బతిన్నా నాకు బుద్ధి రాదు. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికన్నా వెళ్తే నాకు చెప్పకరా రే, డైరెక్ట్గా వచ్చి కొట్టే. కూల్. ఎట్టకారం కాదురా రే, సీరియస్గా చెప్తున్నా. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండు. ఏదైనా ప్రాబ్లంలో ఉన్నావా అంటావా? ఎంత మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు కొంచెం మంచోడివి, కొంచెం చెడ్డోడివి. ఎంతైనా నువ్వు శ్రేయకి హెల్ప్ చేశావు. హెల్ప్ చేసిన వాళ్ళని శ్రేయ ఎప్పుడు మర్చిపోదు. అంత మంచోడివైతే పెళ్ళైందన్న అబద్ధం ఎందుకు ఆడావోయ్? ఈ అబద్ధం గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. ఏయ్, మెసేజ్ చేస్తాను, రిప్లై ఇస్తావా? ఇవ్వక చేస్తావా? ఆవుకుల కట్టేం కాదు, అక్కడ ఫోన్ వస్తుంది చూడు. మెంటల్ది. నువ్వెవరంది? మళ్ళా మెసేజ్ ఎందుకు పంపింది? వాట్? శ్రేయ మెసేజ్ చేస్తే ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యు నా. సారీ రా, చిన్న పిల్లని కదా, క్షమించు. చెప్పు, ఏమైంది నీకు? సెండ్. నాకు తెలుసు శ్రీ, నీ కోపం ఎలాంటిదో. అబ్బా, ఎంత రిలాక్స్గా ఉందో తెలుసా ఇప్పుడు? ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావంటే లవ్ కన్ఫర్మ్ చేస్తుంటది. అదేం లేదురా, మా ఇద్దరి మధ్య లవ్, ఫ్రెండ్షిప్, ఎలాంటి రిలేషన్షిప్ లేదని ఒక కంక్లూషన్కి వచ్చాం. ఏంట్రా సగం సినిమా అయిన తర్వాత మంచి సీన్ పడితే నువ్వు తీసుకున్న డిసిషన్ ఇదా? నాకు నచ్చల. నీకు నచ్చేదేంట్రా, ఆడియన్స్కి నచ్చుద్ది, నువ్వు విను. ఇప్పుడు మాకు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. లైఫ్లో ఒక కొత్త రిలేషన్షిప్లో ఉంటాం. కొత్త రిలేషన్షిప్ అంటే ఇప్పుడు విదేశీ పద్ధతుల్లో డేటింగు బ్యాటింగు లాంటివా? రే, కళ్ళు పోతాయి నా కొడక. శ్రేయాని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించను అని మాటిచ్చొచ్చా. పొరపాటును కూడా ఆ దృష్టితో చూడను. నీది 100% లవ్వే. నీ మనసులో ఉన్న లవ్ బయటపడడానికి సినిమాలో ఒక మంచి సీన్ పడితే చాలు, అదే బయటకు వస్తుంది. మంచి టాక్ వచ్చే సినిమాని చెడగొట్టు. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. ఆపరా నీ సినిమా భాష. నువ్వు పని కానిచ్చుకొని త్వరగా రా, పిన్నింటికి వెళ్ళాలి. చెప్పవే, ఎవరతను? యాదవరామ్ అని టీటీలో జాబ్ చేస్తున్నాడు. అంటే తినడం తిరగడమా? తన టాలెంట్ కి యుఎస్ఏ కరెక్ట్ అని జాబ్ మానేశాడు. మానేసాడా బయటికి తోసేశారా?
అందుకే 6 months నుంచి మొత్తం మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటున్నాను. ఏంటి అర్థం కాలా? 15,000 ఏమో రూమ్ రెంట్కి ఇస్తున్నాను, 10,000 ఏమో పై ఖర్చులకి ఇస్తున్నాను. చెన్నైకి వీసాకి వెళ్ళిన ప్రతిసారి చెవిదుద్దులు, గాజులు, గొలుసు ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాడు పాపం. ప్రతిసారి అంటున్నావు, వీసాకి ఎన్నిసార్లు వెళ్తారు తెలుసా నీకు? ఏమో యుఎస్ వెళ్ళగానే నన్ను తీసుకెళ్తా అన్నాడు. ఓ పిచ్చిదానా, వాడు యుఎస్ నట్టు పెట్టుకొని నిన్ను ఊట్ చేస్తున్నాడు. నా ఇమాజినేషన్ కరెక్ట్ అయితే వాడి టైంకి మంచి ఫిగర్ తో బ్రేక్ డాన్స్ చేస్తుంటాడు. నా యాద అలాంటోడేం కాదు, జెంటిల్మెన్. అబ్బా ఆడి జెంటిల్ మ్యాన్ కాదే, పెద్ద బ్యాట్స్మెన్. మా ఫ్రెండ్స్ అందరూ ఎవరి బాయ్ ఫ్రెండ్స్ ని వాళ్ళే చూసుకుంటారు. నేను ఇంకా 1,00,000 పెట్టింది. ఒక్కొక్కటి అయితే 5-6 దాకా పెడతాయి. పెడతారు. పెట్టించుకున్నాడు ఉంటే ఎంతైనా పెడతారు. ముందు ఆ ఎదవ ఫోన్ చేయమను. ఎదవ కాదు, యాద. ఎవడో ఒకళ్ళే, ముందు ఫోన్ కలుపు. హలో యాదా, బంగారం. స్పీకర్ అని. ఒకసారి మా కాలనీ పార్క్ కి రావా అర్జెంట్ గా? సారీ రా, బండిలో పెట్రోల్ లేదు. ఈ నెల నువ్వు ఇవ్వలేదుగా. నువ్వే మన నాచుకొచ్చే, వచ్చేటప్పుడు జిమ్ ఫీజు కూడా. బంగారం, ఆ చేత్తోటి తినడానికి ఏమైనా? తింటావు. ఓకే బంగారం, థ్యాంక్ యూ. చూసారా, బంగారం అంటున్నాడు నన్ను. అంటాడు బంగారం కాకపోతే లక్ష్మీదేవి అంటాడు. వరాలు ఇస్తున్నావు కదా, పదా ఆడి సంగతి చూద్దాం. ఉండేది ఈడేనారా? వాడి కోసం వచ్చింది. ఇది స్కూటీ పేపర్ అమ్మేసింది. మీరు యాదాకి బాధితులేనా? చూడు, నా యాదా అంటున్నావు. వీడు చాలా మందికి యాదా. నా సోనీ ఎల్ఈడి నాకు కావాలి. నాకు కూడా కావాలిరా, నా స్కూటీ పేపర్ నాకు కావాలి. ఇలాంటి రోజే పడతారు. అబ్బా, ఛీ, సిగ్గులేదురా? అమ్మాయిల దగ్గరే డబ్బులు అడుగుతారా? అమాయకులు వీళ్ళు. నమ్మితే ప్రాణం పెడతారు. చేతనైతే సంపాదించండి రా, అంతేగాని చేయి చాచి అడుక్కోకండి. నువ్వు రావే. యాదా ఏంటి అల్లరి? ఆ జుట్టు ఏంటి? ఆ నగలేంటి? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. అబ్బా, ఏంటి బాబు కాపలానా? వాళ్ళు ఇప్పుడు అప్పుడే రారు గాని 4 పల్లీలు ఇస్తాను, నోట్లు వేసుకో. బాబాయ్, వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? కరెక్ట్ చెప్పాలి. మంచి ప్రేమికులు, అందులో డౌట్ ఏముంది? నేనే ఎదవను అనుకున్నాను, నువ్వు నాకంటే పెద్ద ఎదవలో ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు? 30 years పల్లి బిజినెస్ ఇక్కడ. ఎవరు ఫ్రెండ్స్, ఎవరు లవర్స్, ఎవరు ఎందుకోసం వస్తారో ముఖం చూసి పట్టేయగలను. నువ్వు ముఖం చూస్తావా? నా ఎక్స్పీరియన్స్ ని శంకిస్తావా? చూడు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లే లోపల గట్టిగా కౌగిలించుకుంటారు. పిచ్చి బాబాయ్, కూర్చో. నీ ఎక్స్పీరియన్స్ ని పొట్లం కట్టుకొని పెట్టుకో. ఇప్పుడు వాళ్ళు ప్రేమించుకోవట్లేదు సరిగదా, ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఇప్పుడు ప్లీజ్ హోల్డ్ ఆన్ ద లైన్. లైనా? ఇదిగో ఈ బ్లాక్ చూడు, వీళ్ళు ఖచ్చితంగా లవర్సే. ఈ బ్లాక్ నువ్వు ఇప్పుడు చూపిస్తావు. నేను సినిమా బిగినింగ్ నుంచి వస్తున్నా. ఇప్పుడు వాళ్ళు ప్రేమ కాదు అంటారు, నేను అవును అంటాను. ఇదొక ప్రేమ కథా చిత్రం. దీన్ని తెర మీద చూసి ఎంజాయ్ చేయడం తప్పితే మనం ఏం చేయలేం. చూడు, వాళ్ళు వెళ్ళే లోపు కౌగిలించుకోకపోతే ఈ పల్లి వ్యాపారం ఇక్కడే వదిలేస్తా. చూడు బాబాయ్, పందానికి పోయి పొట్ట నింపే పల్లీలు పోగొట్టుకో. వెళ్ళి పని చూసుకో. 1 minute. ఓకే. భార్గవి చెప్పవే. శ్రేయా, ఎక్కడా? మళ్ళీ ఏమైనా టెన్షనా? ఈ రోజుతో నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. తెలుసా, కిషోర్ గారి ఫాదర్ కి దుబాయ్లో యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడే కాలేజ్కి వచ్చి రిలీవింగ్ లెటర్ తీసుకెళ్ళిపోయాడు. ఇంకేంటే, పండే చేసుకో. పడింది పంటి కింద పల్లి, ఇక మెత్తగా నలుగుద్ది చూడు. బాబాయ్, ఈ పార్కు వాస్తా నీ నోటి వాక్క లవ్వు లేని రొమాన్స్ ఏంటి బాబాయ్?
ఆ! అబ్బా ఏంట్రా అలా తన్నావు? ఎప్పుడు లేనా కొత్త అలవాటేట్రా మీద కాలేసి కుమ్మేస్తున్నావు. ఏమోరా వాడకుండా పడేసిన మృదంగాన్ని ఎవరో వాయిస్తున్నట్టు, తుప్పు పట్టిన పంపులో నుండి ఫోర్స్గా నీళ్ళు వస్తున్నట్టు, ఇక పనికిరాదనుకున్న రాకెట్ ఆకాశంలోకి జువ్వుమని వెళ్తున్నట్టు, ఏదో తెలియని తీయటి అనుభూతిరా. నరాల్లోంచి కరెంటు పాస్ అవుతున్నట్టుంది. అవునరా, ఇది శ్రేయ ఇచ్చిన హగ్గు మహత్యం. ఎండలో ఇచ్చిన హగ్గుకి బొగ్గు అయిపోయావు. ఎలాగో కౌగిలితో కమిట్ అయింది కాబట్టి రేపటి నుంచి నీ హగ్స్ని అక్కడ అలవాటు చేసి నీలో ఉన్న కరెంట్ని అక్కడ కూడా పాసెట్టిచ్చి ఆ కరెంటు ఈ కరెంటు కలిస్తే ఇక మీ జీవితం అంతా వెలుగులే వెలుగులు, వెలుగులే వెలుగులు. ఎస్, కరెక్ట్గా చెప్పావురా. ఇక రేపటి నుంచి హగ్సే హగ్సు, హగ్సే హగ్సు. అనుకున్నా దెబ్బ పడితేనే గాని మందు సిట్టింగ్ పడదని. ఈ రాజా ఏయ్ యాక్షన్ ఇప్పుడు మొదలెట్టు. నా శ్రేయ కొడితే ఎట్టకారంగా ఉందిరా నీకు? పరాయి మగాని టచ్ కూడా చేయనివని అమ్మాయి నాకు హగ్గిచ్చిందిరా. ఇప్పుడు నువ్వు హగ్గు కామననుకున్నావు, నీ హగ్గు కామం అనుకున్న ఆ అమ్మాయి తను నన్ను ఇష్టపడుతుందిరా, కాదు ప్రేమిస్తుంది. అది ఇక్కడ తెలుస్తుందిరా. మనటప్పుడు ఎందుకు కొట్టింది? అదర్థం కాకే కదరా ఈ వాట్కా విత్ స్ప్రైట్. బా యాడకరా బా. ఏయ్, మనం వచ్చాడు, నీకోసమే చూస్తా. కూర్చో ఇలా కూర్చో. ఓయ్ ఏంటి మర్యాద పెరుగుతుంది? మెయింటెనెన్స్ తే. అసలు మేము ఏం పాపం చేసాం సార్? సకులు వాటర్ ఆఫ్ చేసేస్తారు, పూర్తిగా స్నానం చేయనివ్వరు, పూర్తిగా కడుక్కోనివ్వరు. ఇది ఏం అన్యాయం సార్? ఓయ్ నీకు రీజన్ చెప్పాలా? ఈ రెస్పెక్ట్ ముందే ఉండాలి. ముందు డబ్బులు దే. డబ్బులా? ఇప్పుడే ఇస్తా. కాడి మాణిక్యాలరావు ఓరాఫ్ మనమ్మ, ఫస్ట్ పోస్టింగ్ ఇన్ అభియాస్ అపార్ట్మెంట్, కేపీహెచ్పి కాలనీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీసు, 8 ట్రాన్స్ఫర్లు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డు కూడా బానే ఉంది, కానీ రికార్డు అందరూ మెచ్చుకున్నప్పుడు కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయము భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటు కాలేదు. అదేంటో ఆ భయం ఎలా వస్తుందో ఇప్పుడు నీకు చూపిస్తా. నాకు భయం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా భయపడుతూనే ఉంటాను. 4 ఏళ్ల క్రితం వాచ్మెన్ డ్యూటీ ఎక్కినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను. నువ్వు చెప్పిన గేట్ చప్పుట్లు, ఫోన్ రింగులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా కర్ర మాత్రం ఖచ్చితంగా దొంగిలించబడుతుంది. ఆ రోజు దాని కళ్ళల్లో చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట కోసం ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా ఈ ఆయిల్ కర్రలో ఉంటుంది. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది, ఈ కర్రకి ఏ లోటు రానోనని మా ఆవిడికి మాట ఇచ్చాను. నాదొక్కటే కోరిక, దొంగ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో పెరుగుండకూడదు, నా మూతి మీద ఈ చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా కర్ర మీద ఉండాలి. అర్థమైందా? మనమ్మ చచ్చావు పో. ఆడిది ఏది ముట్టుకోకూడదు అదే ముట్టుకున్నావు. నాకు పావు తలపైన చేస్తారా నువ్వు? ఏంట్రా రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఇందులో ఉందన్నమాట. నన్ను క్షమించు డార్లింగ్. దాన్ని ఏమంటారు? నల్ల కర్ర. ఇప్పుడు మీ అభిమాన కర్రపై సాగర సంగమం డాన్స్. ఎగరా ఎగో నువ్వు పడరా. తకిట తదిమి తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన, తడబడు అడుగుల తప్పని తాళాన, తడిసిన పెదవుల రేగిన రాగాన, శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. ఎందుకురా మీరు పుట్టి నన్ను వేసి నిద్ర లేదు, సుఖం లేదు. If any woman comes around trying to test me, if any woman
నన్ను కాదు బాల్ని చూడు. శ్రేయా బాల్ వెయ్యాలా? ఏ వేస్తావా చూస్తావా? వేస్తా. వేయ్. ఇలా ఏం నీకు ఇలా వేస్తా. అబ్బా సెక్సర్. షబాస్ రా దా. If any woman comes around trying to test me, if any woman comes around trying to test me, dump it up. విలేజ్ నుంచి వచ్చాడు వెరిపప్పు అనుకుంటున్నారేమో. వాచ్మెన్ జాబ్ కొత్తగా ఉంది కదని ట్రై చేశా. లోపల అంతర్వేది టీమ్ బ్యాట్స్మెన్ ఒరిజినల్ గా అలాగే ఉన్నాడు. వాడి గాని బయటికి వచ్చాడా రచ్చ రచ్చ అయిపోద్ది. దొరికిందిరా నీ కర్ర నా చేతికి. ఓయ్ ఇదే నా బ్యాట్. అరే బెల్ కొడుతున్నారు చూడు. ఛీ ఓ నువ్వా? ఏంటి ఈ టైంలో? నీకేదో కొరియర్ వచ్చిందంటేను తీసుకొచ్చాను. Come inside. ఈ టైంలో బానే వచ్చావే. ఏ ఈ టైంలో రాకూడదా? నన్ను చూడాలనిపించి వచ్చావనుకున్నా. నీకంత సీన్ లేదులే ఓయ్. సరే నీకు కొన్ని పిక్స్ చూపిస్తాను దా. ఏయ్ ఇది చూడు. ఏ చైతి ఇగో ఈ పిక్ చూడు. చనువు ఎక్కువ అవుతున్నట్లేదు. కొడితే మళ్ళీ ఫీల్ అవుతావు. దా కొట్టు కొట్టు కొట్టు. వద్దులు కొడతానన్నావుగా. వద్దులు. కొట్టు దా కొట్టు. మమ్మీ పిలుస్తుంది. ఏయ్ 2 minutes ఉండొచ్చు కదా. వద్దులు వెళ్ళాలి. నేను చూస్తుంది నిజమేనా? ఇంట్లో పెడిచేవట్రా దుకాణం. కళ్ళు పోతాయి నా కొడక. వెళ్ళే. ఇప్పుడు అబ్బాయిలంటే ఆమడ దూరంలో ఉండే ఆ అమ్మాయి, అమ్మాయిలంటే అసహించుకునే ఈ అబ్బాయి ఒకటవుతున్నారా? వెళ్ళే. ఇప్పుడు అది కాదురా. అప్పుడు లవ్ చేయనని ప్రామిస్ చేసావు కదా ఆ అమ్మాయికి. ఇప్పుడు ఎవరు లవ్ చేస్తున్నాడు? మరి సరసాలేంటి? సరసాలు కాదు సరదాలు. ఏ పిల్లి గుడ్డిదైతే ఎలక రాట్లేదేటి మొహం చూపించిందంట. మా ఎవరు రే ఇలాంటి మేము చాలా చూసాం. సర్లే నువ్వు మొహం మీద చేతి. ఆ తీసాంలే. బాక్స్ మర్చిపోయావంట కదా, అమ్మ లంచ్ పంపించింది, ఎంజాయ్ చేయి. ఓకే నువ్వు వెళ్ళు. శ్రేయా లంచ్ బాక్స్ ఇచ్చే కదా, మరేమైనా రే ఉల్లుక పట్టే. మీ స్టంప్స్ పెట్టండి నేను వస్తున్నాను. నాన్న నీతో మాట్లాడాలి. రారా కూర్చో. ఏం కావాలరా నీకు? యావన్నా అంటే ఏంట్రా? రా అంటున్నారు. పర్లేదురా. నీ చేతిలో ఏం పెడితే ఏం చేయగలవురా నువ్వు? నర్స్వి నరాల బలహీనత. మేడం బూతు. బూతు కాదురా బాతు. ఢిల్లీ బెల్లి సినిమా చూసావా? చూడలేదండి, బూతులు ఎక్కువ ఉన్నాయి అన్నారని. బూతులు వినడానికే భయపడేవాడివి చేద్దామని ఎలా తయారైపోయావురా సాఫ్ట్వేర్? అలా కాదండి, శ్రేయ అంటే చాలా ఇష్టం, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని. ఏకంగా పెళ్లి చేసుకుంటావా? నాకేం తక్కువ? నీకేం తక్కువ లేదురా, అన్ని ఎక్కువేరా బాండం. అయినా ఒక విషయం చెప్పనా, మనిషికి ఆశ ఉండడం సహజం, నీలాంటి పందికి కాదురా. లైట్ తీసుకో. అదిరా నీ నాలెడ్జ్. ఏంట్రా నోరు లేవుస్తుంది? నీకు డబ్బులు ఎక్కువైతే నాకు పెట్రా, నాకు పెట్టు. ఇంకోసారి శ్రేయ అమ్మట ఏమన్నా ఏమన్నా అని వెంట పడ్డావు నడు. అలా దించుబే. వీడు పెట్టేది 2 కోట్లు, వీడికి టైటానిక్ కావాలంట. హర్రర్గా చెప్తే లవ్ కావాలంటాడు, లవ్ చెప్తే అందులో ఏదో కావాలంటాడు. బుర్రలేదు అవకి. ఆయరా రే ఎంతసేపు రా? ఈ ప్రొడ్యూసర్ రాత్రి టైటానిక్ అని సినిమా చూసాడంట, అది ఇప్పుడు పొద్దున్నే తీసేయాలంట. బడ్జెట్ అని తెలుసా? 2 కోట్లంట.
కొడా